తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసేలా భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం భూముల విలువలను సవరించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ మార్పులకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే తమ అధికారిక సాఫ్ట్వేర్ను పూర్తిగా అప్డేట్ చేసింది. దీనివల్ల ఇవాల్టి నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకునే ప్రతి ఒక్కరికి సవరించిన కొత్త ధరలే స్క్రీన్ పై కనిపించనున్నాయి. ఈ మార్కెట్ విలువల సవరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు అదనంగా 1400 కోట్ల మేర ఆదాయం సమకూర్చవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. భూముల మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భూముల ప్రభుత్వ విలువ మాత్రమే పెంచామని రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతాన్ని పెంచే యోచన ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. దీనివల్ల ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ప్లాట్ల విలువ పెరిగిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే సేవ రుసుములు పాత పద్ధతిలోనే కొనసాగనున్నాయి. ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూనే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పారదర్శకతను తీసుకురావడానికి ఈ సవరణలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.